క్యాన్సర్తో బాధపడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. గత కొద్ది కాలంగా తొడ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న ఆయన దాని చికిత్స కోసం ఇప్పటికే అమెరికా వెళ్లారు. న్యూయార్క్లోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టమని, గత సంవత్సరమే ఆయన కిడ్నీకి చికిత్స జరగడంతో ఇప్పుడు అది ఇబ్బందికరంగా మారిందని డాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ అయినా కీమోథెరపీ అయినా ఇబ్బందేనని, దీన్ని ఎలా పరిష్కరించాలన్న దానిపై డాక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2 వారాల పాటు వ్యక్తిగత సెలవు మీద వెళుతున్నట్లు జైట్లీ ఇప్పటికే ప్రకటించారు. గత సంవత్సరం ఆయన కిడ్నీ చికిత్స తీసుకున్న సమయంలో ఆయన బాధ్యతలను పీయూష్ గోయల్ నిర్వహించారు. అయితే ఈసారి ఆయన బడ్జెట్ సెషన్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అదే జరిగితే ఆయన తరపున పీయూష్ గోయల్ గాని మరొకరు గాని బడ్జెట్ స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాన్సర్తో బాధపడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. గత కొద్ది కాలంగా తొడ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న ఆయన దాని చికిత్స కోసం ఇప్పటికే అమెరికా వెళ్లారు. న్యూయార్క్లోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టమని, గత సంవత్సరమే ఆయన కిడ్నీకి చికిత్స జరగడంతో ఇప్పుడు అది ఇబ్బందికరంగా మారిందని డాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ అయినా కీమోథెరపీ అయినా ఇబ్బందేనని, దీన్ని ఎలా పరిష్కరించాలన్న దానిపై డాక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2 వారాల పాటు వ్యక్తిగత సెలవు మీద వెళుతున్నట్లు జైట్లీ ఇప్పటికే ప్రకటించారు. గత సంవత్సరం ఆయన కిడ్నీ చికిత్స తీసుకున్న సమయంలో ఆయన బాధ్యతలను పీయూష్ గోయల్ నిర్వహించారు. అయితే ఈసారి ఆయన బడ్జెట్ సెషన్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అదే జరిగితే ఆయన తరపున పీయూష్ గోయల్ గాని మరొకరు గాని బడ్జెట్ స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది.